అబ్బా, ఇంత పెద్ద ఎంత పెద్ద షాపు తీసుకొచ్చావన్నయ్యా. ఏమన్నయ్యా ఇంత పెద్దగా ఉన్నాయి టీవీలన్నీ. బాబా 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 బాబా, ఇంటికి ఒక టీవీ అయినా తీసుకుపోవాలనిపిస్తుంది. అన్ని టీవీలు ఉన్నాయి. వావ్, సూపర్ ఉన్నాయి కదన్నయ్య. ఉన్నాయి ఉన్నాయి, పెద్ద పెద్దగానే ఉన్నాయి టీవీలు. అమౌంట్ కూడా పెద్దగా ఉంటాయమ్మా. చూసేంతసేపు బాగానే ఉంటాయి, కానీ డబ్బులు కట్టేటప్పుడు తెలుస్తుంది ఎవరిది వాళ్ళకు ఉంటుంది. అప్పుడు డబ్బులు కట్టేటప్పుడు మాట్లాడడానికి ఏదైనా మాట్లాడచ్చు. డబ్బులు కట్టేటప్పుడే మొఖం ఇలా పెట్టాల్సి వస్తుంది. అబ్బా, ఏం ఫ్రిడ్జ్లు అబ్బా, ఇంత చల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్లు. కళకళ కళకళలాడిపోతున్నాయి. ఏం సర్ఫేసి తిక్కినారు ఈ ఫ్రిడ్జ్ని, ఇంతలా తళతళలాడుతున్నాయి. అబ్బా బాబా బాబా, ఏం అడగా మాట చెప్పారు. కానీ మా ఇంట్లో కూడా ఉంది ఫ్రిడ్జ్. ఏంటికి పనికిరాదు. ఏమున్నా ఈ డబల్ డోర్ ఫ్రిడ్జ్ చాలా బాగుంది. బా, మా అన్నయ్యకి పనిలో పని కూలర్తో పాటు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా అడగాలి. ఎప్పుడో ఒకసారి కదా అడిగేది. మాటికేమి నేను అడిగేది లేదు, పెట్టేది లేదు. ఒకసారి అడిగి కనుక్కోవాలి. అన్నయ్య ఇటురా ఒకసారి. ఏమ్మా పిలిచావు? ఫ్రిడ్జ్ చూస్తున్నావా? నువ్వు తీసుకుంటున్నావా? ఊరుకో అన్నయ్య, భలే జోకులు వేస్తావు నువ్వు అప్పుడప్పుడు. నేనే ఆడుకుందును. నువ్వేమైనా పనిలో పని ఇది కూడా ఇప్పిస్తావేమోనని చూస్తున్నాను అన్నయ్య. చూడు, ఈ ఫ్రిడ్జ్ బాగుందా? మీరు కూడా ఇలా మాట్లాడుతూ అప్పుడప్పుడు భలే ఏడిపిస్తారు. నేను జోకులు వేసేదేమో కానీ ఇప్పుడైతే ఫ్రిడ్జ్ కొనిచ్చాకైతే నాకు అవ్వదు. ఏదో కూలర్ అడిగినావు చింటుగాడి కోసము, వాడు పాపం ఎండలో ఈ బాధలు పడతాడని వాడి కోసం వచ్చాను చూడమ్మా, అంతేగాని ఇంకేం లేదు. అది కాక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నీకు ఏదైనా ఇప్పించేది కానీ. ఎందుకంటే నాకు కూడా సంసారం ఉందమ్మా, కొంచెం చూసుకో నువ్వే. ఇంకా ఇంకేం చెప్పాలో నాకు అర్థం కాదు, ఇంకా నువ్వే అర్థం చేసుకోమ్మా. అంతేలే అన్నయ్య, రోజున వచ్చినాక అంతా మారిపోయినావు నువ్వు. అప్పటిలాగా లేనే లేవు. ఏం చెప్పాల్సి వస్తుందిలే నేను మాత్రం. కానీ ఎవరైనా ఉంటే పిలువు, మాట్లాడదాం కూలర్ గురించి. ఎవరండి అక్కడ? ఎవరైనా ఉంటే రండి, కొంచెం మాట్లాడాలి. ఇక్కడ కూలర్స్ ఉన్నాయి. సార్ చెప్పండి సార్, ఏం కావాలి మీకు? మాకైతే ఇప్పుడు 2 కూలర్లు కావాలండి. మంచి లైఫ్ రావాలి, గాలి కూడా బాగా రావాలి, మంచి కూలింగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఏమీ లేకుండా కొంచెం డిస్కౌంట్లో ఏదైనా మంచి కంపెనీవి మంచి కూలర్స్ అయితే చూపిస్తారా? సార్, కూలర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి సార్. అంటే హాల్లో పెట్టుకునే అంత పెద్దవి అయితే ఉన్నాయి. ఒక 10 లీటర్స్ 20 లీటర్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి సార్. 25 లీటర్స్ పైనే అలాంటివి అయితే చూపిస్తాను సార్. చిన్నవి అయితే ఒక 2-3 మెంబర్స్కి సరిపోయేపడేలా ఒక 10,000 లోపల అయితే లేవు, కానీ 10,000 పైన ఉండేవి అయితే ఉన్నాయి సార్. చూపించమంటారా? అయ్యో, అంత పెద్దవి అయితే వద్దండి. మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండేది తక్కువే కాబట్టి ఒక హాల్లోనే కావాలి, కానీ అంత పెద్ద పెద్దవి అయితే వద్దండి. 10,000 లోపల ఉండేవి అయితే కావాలి. ఒకవేళ చూసి చెప్తారు ఏదైనా ఉందేమో అని. మనం 2 తీసుకుంటాము కావాలంటే. మాకు ఒకటి కావాలి, అందుకు డిస్కౌంట్లో ఇవ్వండి. 10,000 లోపల ఉండేవి చూపిస్తారా? ఏదైనా ఉన్నాయేమో చూడండి ఒకసారి. అవునండి, 10,000 ఉన్నా పర్వాలేదులేండి. కొంచెం మంచివి అయితే చూపించండి. కూలర్ కొంచెం దూరంలో ఉన్నా కూడా రావాలి, ఎక్కువసేపు ఉండాలి. మంచి చూపించండి కొంచెము. అలాగే ఐస్లో ఉండేటట్లు రావాలి చూడండి. కూలర్ అంటే ఏసీలాగా ఉండాలి. ఏమంటారు సార్? ఏసీలాగా ఉండాలి. అట్లయితే మీరు బెస్ట్ ఆప్షన్ ఒకటి చెప్తాను, అది దాన్ని తెలియజేయండి. అవునా, చెప్పండి. ఏంటో అది బెస్ట్ ఆప్షన్ అయితే మాకు మంచిదేగా. 2 ఏసీలు తీసుకోండి మేడం. ఏసీలు అయితే బాగా చల్లగా కూల్గా ఉంటుంది. కూల్గా ఏంటి, ఐస్ ఫ్రిడ్జ్లోనే ఉన్నట్టుంటుంది. ఏసీలే బెటర్ కదండి, ఇంకా కూలర్స్ ఎందుకు? ఐస్ అని అంటున్నారు కాబట్టి ఏసీలు తీసుకుంటేనే బెటర్ మీకు. ఏసీ కొనే వాళ్ళ మేము ఏదో చిన్న కూలర్ ఎత్తుకోవాలని వస్తే ఈ అప్ప భలే మాట్లాడతాడు. వేళాకోళంకి ఏమి తక్కువ లేదు ఈ షాప్ వాళ్ళు. ఇట్లే మాట్లాడేది ఏదైనా అడిగితే.